ప్రేమ, పెళ్లి పేరుతో అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేస్తున్న ఘటనలను చూస్తున్నాం. అయితే అమ్మాయిలే అబ్బాయిలను మోసం చేస్తున్న సంఘటనలు ఈ మధ్య చాలానే బయటకు వస్తున్నాయి. అబ్బాయిలను టార్గెట్ చేసి వలవేసి ఓ యువతి పెళ్లిపేరు చెప్పి అడ్డంగా వారిని దోచేస్తోంది. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 5గురిని పెళ్లి చేసుకొని మోసం చేసింది ఈ మాయలేడి. ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయే ఆ మాయలేడి. నిత్య పెళ్లికూతురు నిశాంతి. ఈమెది చెన్నై. ప్రేమ, పెళ్ళిళ్ళు పేరుతో మోసం చేయటం ఈమె స్టైల్. మెడికల్ స్టూడెంట్గా పరిచయం చేసుకోవటంతో మొదలుపెట్టడంతో ఈమె నాటకం మొదలవుతుంది. ఏ యువకుడైనా ఈమె బుట్టలో పడ్డాడా ఇక అంతే సంగతులు. ఇలా 10ఏళ్లలో 5 పెళ్ళిళ్ళు చేసుకుంది నిశాంతి. మెడికల్ స్టూడెంట్గా పరిచయమవటం, టార్గెట్ చేసిన వ్యక్తి బుట్టలో పడ్డాడు అని తెలిస్తే ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో నాటకమాడటం, గ్రాండ్గా పెళ్ళిళ్ళు చేసుకోవటం, ఆపై వేర్వేరు ఆస్పత్రులకు ట్రాన్స్ఫర్ పేరుతో డబ్బు, నగలతో పరారవడమే ఈమె స్టైల్. కానీ అన్ని రోజులూ ఒకేలా ఉండవుగా. తన బ్యాడ్ డే వచ్చింది. సీన్ మొత్తం రివర్స్ అయింది. తను కూడా ఊహించని విధంగా ఇన్స్టాగ్రామ్ వీడియోలతో నిత్య పెళ్లికూతురు మోసాలు బట్టబయలయ్యాయి. జనవరి 20, 2025న మయిలాడుదురై జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ శివచందర్ను నిశాంతి పెళ్లి చేసుకుంది. అయితే ఆ పెళ్లి వీడియోను శివచందర్ ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. ఇక్కడే ఈ కిలాడీ లేడీ బుక్కయింది. ఆ వీడియోను చిదంబరం ప్రాంతానికి చెందిన నెపోలియన్ చూసి షాకయ్యాడు. ఎందుకంటే నిశాంతి 2017లో నెపోలియన్ని పెళ్లి చేసుకుంది. వెంటనే నెపోలియన్ పోలీసులకు కంప్లైంట్ చేయటంతో నిత్య పెళ్లికూతురి గుట్టు రట్టయింది. కేసు ఫైల్ చేసిన పోలీసులు నిశాంతి గురించి విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈరోడ్, చిదంబరం, మయిలాడుదురైతో పాటు 5 చోట్ల నిశాంతిపై కేసులు నమోదైనట్టు గుర్తించారు. వెంటనే పెళ్లిళ్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నిశాంతిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా 2010 నుంచి నిశాంతి ఇప్పటివరకు 5గురిని పెళ్లి చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నిశాంతి మొదటి భర్త మృతి చెందగా ఆమెకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. పిల్లల్ని తన తల్లిదండ్రులకు అప్పగించిన నిశాంతి నిత్య పెళ్లికూతురుగా మోసాలను చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇటువంటి నిత్య పెళ్లికూతుర్ల కేసులు తమిళనాడు, 2 తెలుగు రాష్ట్రాలకు కొత్తేం కాదు. ఇంతకుముందు కూడా చాలామంది యువకులను మోసం చేసి పెళ్లి చేసుకొని డబ్బు, నగలు పట్టుకొని పెళ్లి జరిగిన కొంతకాలానికే వెళ్లిపోయిన నిత్య పెళ్లికూతుర్ల ఘటనలు ఎన్నో ఉన్నాయి. సో అబ్బాయిలు జాగ్రత్త. పెళ్లవటం లేదు, వయసు ముదిరిపోతుంది అని కంగారుపడి, ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటే నట్టేట ముంచేసిపోతారు. సో జాగ్రత్తగా ప్రేమించినా, పెద్దలు కుదిర్చినా పెళ్లి చేసుకునే ముందు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని పెళ్లి చేసుకోండి.